ఇదే డౌట్ మన పాఠశాలలో చదువుతున్నటువంటి చిన్నారి మహాలక్ష్మిని అడిగింది. సరే సార్, మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, జెండా మనం ఇప్పుడెందుకు ఎగిరేస్తున్నాం, జనవరి 26 వచ్చిందా, ఆగస్టు 15 వచ్చిందా అనే ఒక డౌట్ అడిగింది అనమాట. అది పిల్లల అందరి మదిలో ఉండే ఒక పెద్ద ప్రశ్న. పిల్లలందరూ మీరు శ్రద్ధగా వింటే మీకు అర్థమవుతుంది. రేపు మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి మీరు మీ తాతయ్యలు నాయనమ్మలు ఎవరైనా అడిగితే మీరు చెప్తారు. మనకు స్వాతంత్రం వచ్చింది ఆగస్టు 15, 1947, అది నో డౌట్. అందువల్ల మనం ఆగస్టు 15 రోజు మనం జెండా ఎగరేస్తాం. ఓకే, మరి ఈరోజు ఎందుకు జెండా ఎగరేస్తామంటే, ఈరోజు మన గౌరవనీయులు ఈ ప్రపంచంలో అతి పెద్ద 10 మేధావులలో ఒకరైనటువంటి అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం రచించి అమలులోకి వచ్చినటువంటి ఈ రోజు జనవరి 26, 1950 సంవత్సరంలో అమలులోకి వచ్చినటువంటి సందర్భంగా మనం ఈ రోజు కూడా జెండా ఎగరేస్తాం. అర్థమైందా పిల్లలు? ఈరోజు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి రోజు. భారత రాజ్యాంగంలో ఏం చెప్పబడిందంటే, మన యొక్క పౌరుల యొక్క హక్కులు, పౌరుల యొక్క విధులు, మన చట్టాలు, మన పౌరులందరూ సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా నడుచుకుంటే మన దేశం అభివృద్ధి చెందుతుంది, మన యొక్క హక్కులు ఏంటి, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఇవన్నీ కూడా అద్భుతంగా భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు మనకు వివరించడం జరిగింది. అది అమలులోకి వచ్చినటువంటి ఈ రోజు మనం ఈ రోజు కూడా జెండా ఎగరేస్తాం. అదేవిధంగా ఎల్లండి శంకరన్న గారిని